తెలంగాణలో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్ల ద్వారా 32.96 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది 2023 నవంబర్లో 1127.79 కోట్ల ఆదాయం రాక ఈ సంవత్సరం 1,19,317 డాక్యుమెంట్ల ద్వారా 1160.75 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే గతంతో పోలిస్తే ఆదాయం 2.92% పెరిగింది. ఇక అలాగే హెచ్ఎండిఏ పరిధిలో సానుకూల వృద్ధి నమోదైంది. ఈ నెలలోనే 21.09 కోట్ల రూపాయల ఆదాయ వృద్ధిని సాధించింది. నాన్ హెచ్ఎండిఏ ప్రాంతంలో 202.78 కోట్ల ఆదాయం సమకూరింది. వాణిజ్య సముదాయాలతో పోలిస్తే గృహాలు, నివాస సముదాయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఎక్కువ వృద్ధి నమోదు కావటం విశేషం. ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేము ఇచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా, కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో, అదేవిధంగా కుంటలలో, అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది.